హలో గైస్, వెల్కమ్ టు ఎస్పీసీ ఛానల్. మీ ఛానల్, మన ఛానల్, మా అందరి ఛానల్. సో మనం వచ్చాం పెద్ది రివ్యూతో. పెద్ది తెలుగు ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి పెద్ద హీరోలలో రామ్ చరణ్ నుంచి వచ్చినటువంటి ఒక హై బడ్జెట్ మూవీ. సో కాబట్టి ఈ సినిమా మీద చాలా మంచి హోప్స్ అయితే ఉన్నాయి అందరికీ. చాలామంది లైక్ ఆల్మోస్ట్ 1.5 year నుంచి వెయిట్ చూసిన సినిమా అయితే ఇది. సో ఈ సినిమా గురించి మనం మాట్లాడదాం. పాజిటివ్స్, నెగటివ్స్, ఎట్లా ఉంటే బాగుంటుంది ఏంటి మొత్తం మాట్లాడదాం. సో ఫస్ట్ స్టార్ట్ చేద్దాము పాజిటివ్స్ గురించి. పాజిటివ్స్ ఏంటంటే సినిమాలో పాజిటివ్ అనేది రామ్ చరణ్ యాక్టింగ్. ఫస్ట్ రామ్ చరణ్ యాక్టింగ్ ఈ సినిమాకి జీవం పోసాడు. తను బుచ్చిబాబు అనుకున్న స్టోరీ కానీ ఆయన అనుకున్నటువంటి సన్నివేశాలు కానీ వాటికి ఖచ్చితంగా రామ్ చరణ్ అయితే ఆప్ట్ అయ్యాడు. ఆ యొక్క దానికి ఇంకో హీరో అయితే మనము సరిపోడేమో అన్నట్టుగా రామ్ చరణ్ అయితే నటించాడు. అంటే సరిపోడు అంటే ఎవరైనా ఫస్ట్ నటిస్తే వాళ్ళకు మంచి మార్కులు పడతాయి. సో ఈయన నటించిన దానివల్ల ఈయన సరిపోతాడు అన్నట్టుగా అయితే నటించాడు ఆ సినిమాకు. సో రామ్ చరణ్ యాక్టింగ్, డ్యాన్స్ చాలా ఈజీగా, అసలు ఎంత బాగుందంటే డ్యాన్స్ అయితే అంత బాగుంది. సో తర్వాత స్విచ్ ఓవర్ ఆఫ్ దిస్ స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్ కూడా ఆ కండలు పెంచడం కానీ, ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ, ఇవన్నీ కూడా అంటే ఎట్లా అంటే ఒక క్రికెట్కి కావాల్సిన బాడీ క్రికెట్ ఆడేటప్పుడు చూపించాడు. తర్వాత కుస్తీ పోటీలు ఆడేటప్పుడు కుస్తీకి ఎలాంటి బాడీ ఉండాలో అలాంటి బాడీతోనే రామ్ చరణ్ అనేది మనకి కనిపించాడు. సో హ్యాట్స్ అప్ టు హిస్ డెడికేషన్. తర్వాత లాస్ట్లో మళ్ళీ అంటే ఇది నేను మొత్తం చెప్పేస్తున్నాను. ఆల్రెడీ మీకు 10 days అయిపోయింది కాబట్టి సినిమా చూసుంటారు కాబట్టి అంత తెలుసు, అందుకే నేను చెప్పేస్తున్నాను. సో తర్వాత వచ్చేసి రన్నింగ్ రేస్కి కావాల్సిన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా అతను చూపించాడు. సో రామ్ చరణ్ ఈజ్ ద 100% మార్క్స్ అయితే ఈ సినిమాలో కొట్టాడు. అది యాక్టింగ్ అయితే సినిమాని నిలబెట్టింది. తర్వాత స్టోరీ థీమ్ ఏంటంటే ఏదైనా సాధించాలి, తన పుట్టిన ఊరి కోసం ఏదైనా చేయాలి, ఏదైనా సాధించాలి, తను నమ్మి జనాల కోసం ఏమైనా చేయాలి అనేదే ఇక్కడ ఒక స్టోరీ లైన్, మెయిన్ లైన్. సో దీనికోసం రకరకాల స్విచ్ ఓవర్లు చేయటము, తర్వాత విజయం సాధించాలి, పాపులర్ అవ్వాలి అంటే ఒక పల్లెటూరు వ్యక్తికి ఏం కావాలి, ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం కావాలో, ఎవరిని కలవాలో తెలియదు. సో కాబట్టి తనకు తెలిసిన విద్య ఏంటంటే స్పోర్ట్స్. ఆ స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళగలగాలి, వెళ్ళి ఒకదాని నుంచి ఇంకో స్పోర్ట్స్కి వెళ్ళి, ఇంకో దాని నుంచి ఇంకోటికి వెళ్ళి ఎట్లయినా సరే విజయం సాధించాలి. విజయం సాధిస్తే కానీ నా వైపు ప్రపంచం చూడదు అని తను పడిన వేదన ఆ స్టోరీ లైన్లో అద్భుతంగా మిక్స్ అయితే అయింది. సో ఈ విధంగా రామ్ చరణ్ కష్టమైతే ఆ సినిమా మీకు తెలిసింది. తర్వాత డైరెక్షన్ కూడా సినిమాలో ఇబ్బంది లేకుండా ఈ థీమ్ అయితే సరైన థీమ్తోనే పెంచుకున్నాడు, బాగానే ఉంది అనిపించింది. ఓకే, తర్వాత చెప్పాలంటే సినిమాటోగ్రఫీ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఎందుకంటే మనం చూసేటప్పుడు ఆ విజన్ అనేది, మనకు అపీరెన్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఆ విధంగా మనకి సినిమా చూస్తున్నప్పుడు వావ్ అనిపించాలి. ఆ యొక్క పిక్చరైజేషన్, మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అంటే ఆ గ్రామంలో, ఆ స్పోర్ట్ అయితే స్పోర్ట్లో, తర్వాత ఆ యొక్క కొండలైతే కొండల్లోకి, ఈ విధంగా మనం వెళ్ళిపోయినప్పుడు అది మనము దాంట్లో లీనమైపోయినప్పుడే మనం సక్సెస్. అది ఆ సినిమా అనేది మనకి ఎఫెక్ట్గా ఉంటుంది. అంటే తర్వాత వచ్చినా కూడా ఆ సినిమా గుర్తు తెచ్చుకోగానే ఎస్ అని మనం మళ్ళీ వెళ్ళిపోతాం, డైవ్ చేస్తాం అన్నమాట. సో కారణం సినిమాటోగ్రఫీ. ఈ సినిమాటోగ్రఫీ రత్నవేలు అయితే చాలా బాగా తీశాడని చెప్పొచ్చు. సో రత్నవేలుకు ఆ తర్వాత మంచి మార్కులు. తర్వాత సినిమాలో డ్యాన్స్ అయితే చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ నటించింది. మరి డ్యాన్స్ డైరెక్టర్స్ అయితే మంచిగానే వాళ్ళు కొరియోగ్రఫీ అయితే బాగానే చేశారనిపించింది. సో బాగా డ్యాన్స్ అయితే ఉంది సినిమాలో. సో డ్యాన్స్ ఈజ్ గుడ్ ఇన్ ద మూవీ. ఓకే, ఇప్పుడు 4 నిమిషాలు అయిపోయింది. పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇక మనం నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నెగటివ్, డైరెక్షన్. నువ్వు ఎంచుకున్న స్టోరీ ఏంటి, ఆ డైరెక్షన్ ఏంటి బుచ్చిబాబు? ఏమన్నా కొంచెమన్నా అసలు అంటే నీకు ఒక్క సినిమా ఎక్స్పీరియన్స్ కాబట్టి నీకు ఏమనలేకపోతున్నాము, కానీ ఆ స్టోరీ ఏంటి, ఆ యొక్క డైరెక్షన్ ఏంటి? సో లాజిక్ అయితే లేదండి సినిమాలో. కంప్లీట్ లాజిక్ మిస్ అయింది. స్టోరీ ఎట్టేట వెళ్ళిపోతుంది. ఆ హీరోయిన్ ఎపిసోడ్ అయితే ఎందుకో తెలియదు, విలన్స్ ఎపిసోడ్స్ ఎందుకో తెలియదు, హీరోయిన్ ఎపిసోడ్ ఎందుకో తెలియదు. సో తర్వాత ఎటేటా వెళ్ళిపోద్ది. చాలా సింపుల్ లాజిక్ని ఏటేటా తీసుకెళ్ళిపోతాడు. అది అవసరం లేనివన్నీ ఉంటాయి సినిమాలో. తర్వాత
ఏం చెప్పాలి? ఓకే, చెప్దాం. సో ఒక ఊరు అనేది ఆ పేరు ఉండదు ఆ ఊరికి. తర్వాత అక్కడ ట్రైన్ అనేది ఆగట్లేదంట. అంటే ట్రైన్ రూట్ ఉంటుంది కానీ బస్ రూట్ ఉండదంట. ఎంత కామెడీ అంటే ఒక ట్రైన్ రూట్ అనేది ఉంటుంది, బస్ రూట్ ఉండదంట. బస్ రూట్ ఉండదు, కానీ సినిమాలో వెళ్ళాలి అంటే సినిమా వచ్చేసి 2016లో స్టార్ట్ అవుద్ది జనరల్గా బొమ్మని రాణి రావటం వల్ల. సో బొమ్మని రాణి ఆ యొక్క ఏరియాకి వస్తాడు. ఆ తర్వాత ఆ ఏరియాకి వచ్చిన తర్వాత అతన్ని తీసుకెళ్ళిపోవడంలో మనకి సినిమా అనేది చూపిస్తారు. సో అతను ఆ పెద్ది అనే ఒక వ్యక్తి గురించి తెలుసుకొని ఒక అద్భుతమైనటువంటి నేషనల్ పారా ఒలింపిక్స్, నేషనల్ కాదండి ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ గెలిచిన ఒక వ్యక్తి యొక్క లైక్ ఎక్కడ 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 వెళ్తాను చూస్తానని చెప్పేసి ఆ ఊరికి తీసుకెళ్ళిపోయి అక్కడ పెద్దిని చూపించడానికి ఒక అతను తీసుకెళ్తుంటాడు. అప్పుడు స్టోరీ అనేది జరుగుతూ ఉంటుంది. సో వెళ్తున్నప్పుడు పెద్ద పెద్ద సెలయేర్లు, కొండలు, అదేది పడవలు, తెప్పలలో ఆ యొక్క దానికి వెళ్తూ ఉంటారు. నాకు ఎలా అనిపించిందంటే ఇదేదో ఒక లైక్ ఒక దీవులకి వెళ్తున్నట్టు, డిఫరెంట్ దీవులకి వెళ్తున్నట్టు. ఆఖరికి మన నల్లమల దగ్గర కూడా అలాంటి ఊళ్ళు లేవండి. శ్రీశైలం చుట్టుపక్కల ఫారెస్ట్ ఉంది కదా, నల్లమల్ల, ఆంధ్రప్రదేశ్లో నల్లమల్ల హైయెస్ట్, అంటే ఎక్కువ అది అడవి ఉండేది. అక్కడ కూడా అలాంటివి లేవు. డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళిపోతారు కానీ ఇట్లా వాగుళ్ళల్లో వంకలల్లో ఇట్లా వెళ్ళేదైతే లేనే లేదు. సో తర్వాత ఇంత జరిగినా కూడా ఇప్పుడు నల్లమల్ల తీసుకుంటే అక్కడ ట్రైన్ రూట్ లేదు కాబట్టి ఆ యొక్క వాటికి అలా నడుచుకుంటూ వెళ్తే ఒక అర్థం ఉంది. కానీ ఈ సినిమాలో ఆ ఊరికి ట్రైన్ రూట్ ఉంటుంది మళ్ళీ. బ్రిటిష్ టైంలో ఆ ఊరికి ట్రైన్ రూట్ ఉందంట. మరి ట్రైన్ రూట్ ఉన్నప్పుడు అదే పట్టాల వెంట నడుచుకుంటూ వెళ్ళినా కూడా ఆ ఊరికి వెళ్తాం కదా, దానికి తెప్పల్లో వెళ్ళటము, ఒక నదులలో ప్రయాణించటము, లేదంటే పెద్ద పెద్ద కొండలు ఎక్కి దిగి ఇవన్నీ చేయడానికి నాకైతే అది లాజిక్ అనేది అనిపించలేదు. సో ఇక్కడ తను అనుకున్న స్టోరీ ఓకే. మెయిన్ థీమ్ ఏంటంటే ఒక వ్యక్తి గెలవటము, వాళ్ళ ఊరిని ఒక మారుమోగించటం, ఇది నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కరెక్టే. కానీ దానికోసము ఏదేదో ముప్పు తిప్పలు పడి ఈడే స్క్రీన్ ప్లే అంతా రాసుకున్నాడు. సో స్క్రీన్ ప్లే అనేది ఇంత దారుణంగా ఉంది. సో ఫస్ట్ పాయింట్. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా యొక్క ఇష్యూ ఏంటంటే వాళ్ళ ఊరికి ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలి, తర్వాత ఇక్కడ ట్రైన్ ఆగాలి. దీనికోసము ఆయన ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు, రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాడు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు, రకరకాల దగ్గరికి వెళ్తాడు. సో వాళ్ళందరూ వెళ్ళి ఇప్పుడు ఊరందరిని తీసుకెళ్ళి ఒక చోట ధర్నా చేయించినా ఓకే. లేదు వీళ్ళందరూ ఊరు మొత్తం కలిసి ఒక పెద్ద, అంటే ఇప్పుడు ఏదో ఒక మంత్రి దగ్గరికో లేదంటే ఒక ఎమ్మెల్యే దగ్గరికో వెళ్ళి మాకు ఇట్లా కావాలి ఇట్లా కావాలంటే ఫస్ట్ వీళ్ళు బస్సు అడగరు, ట్రైనే కావాలి. అదేందో తెలియదు. సరే ఓకే. సో దీనికోసము మనిషి చావటము, తర్వాత మళ్ళీ పోలీసులు చచ్చిపోయిన తర్వాత పోలీసులు అంటే తీసుకెళ్తారంట. తీసుకెళ్ళిన తర్వాత మీకు ఐడెంటిటీ లేదంటారంట. ఐడెంటిటీ లేదు కాబట్టి అనాథ శవం అంటారంట. ఇదంతా ఇల్లాజికల్, అసలు అవసరం లేదు. ఆ సీన్సే అసలు అవసరం లేదు. జగపతి బాబు చనిపోయిన తర్వాత అతని కోసం ఒక ఫైట్ అనేది ఓకే పెట్టచ్చు. కానీ వీళ్ళు ఎలా పెడతారంటే మీరు ఐడెంటిటీ లేదు, అది లేదు, ఇది లేదు. ఎవర్రా బాబు ఐడెంటిటీ? అది కేసు నమోదు చేసుకోవాలని ఐడెంటిటీ కావాలి కదా. ఓ మై గాడ్. ఓకే. సో ఈ ఎపిసోడ్స్ అయితే ఆ సినిమాలో ఈ ఎపిసోడ్స్ అయితే వేస్ట్ అండి. తర్వాత హీరోయిన్ ఏమో అచ్చి అమ్మ 2016 అది 2016 అంటే ఓకే. అంతకంటే ఇప్పుడు అతను 2016లో జరిగే బొమ్మని రాణికి ఒక అతను పరిచయం అయ్యి అతను చెప్పే స్టోరీ 2016 అనేది ఓకే. కానీ మేబీ అంటే రామ్ చరణ్ అంతకుముందు ఒక మ్యాక్సిమం ఒక ఎంత ఉన్నా సరే ఒక 5-6 సంవత్సరాల ముందే జరిగింది ఇది. అంటే అకార్డింగ్ టు సినిమా 2016కు ముందు, అంటే 2011, 2012. 2012లో అండి ఎవరైనా ఒక ఎమ్మెల్యే కూతురు లంగా ఓణి వేసుకొని లేదంటే ఊర్ల మీద తిరుగుతూ 2016, 2011, 12. సో ఈ విధంగా అప్పటికే మనము వరల్డ్ కప్పులు గెలిచాము 2016, 2012కు. సో తర్వాత వచ్చేసి మనము ప్రపంచ వేదిక మీద మన సత్తా చాటుతున్నాం అప్పటికే 2014, 15కు, సారీ 13, 12కు. ఓకే. సో మనకు బ్రిటిషర్స్ టైం నుంచే మనకి పెద్ద పెద్ద
లైక్ సూటు బూటు వేసుకొని తర్వాత అది పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుకోవటం ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఎలా చూపిస్తారంటే ఒక ఎమ్మెల్యే కూతురు ఇంగిత జ్ఞానం అనేది లేకుండా ఆమె ఏదేదో పోవటము, ఫుల్ ఆమెను చూసి హీరో ఎక్స్పోజింగ్ మాటలు మాట్లాడడము, అది అతను ఇదంతా ఎలా ఉంటుందంటే ఏదో మనము 1980 సినిమా చూస్తున్నట్టు అలా ఉంటుంది. సో అలా చేసినా బాగుండేది ఐడెంటిటీ అని చెప్పేసి. కానీ అలా కూడా జరగదు. 2012, 13 అంటే ఇది నాన్‌సెన్స్ అన్నట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఎమ్మెల్యే కూతురు, అది కూడా విజయనగరం. విజయనగరం అనేది పెద్ద అప్పటికే సిటీ. 12కు విజయనగరం అనేది ఎప్పటినుంచో సిటీ అది. మరి దాంట్లో ఇలా ఉంటారు, ఈ విధంగా ఉంటారు అని చూపించడం, అది మరి బుచ్చిబాబుకే చెల్లింది. మరి ఆయన రాసుకున్న స్టోరీకి. సో అది చెల్లింది. తర్వాత అది ఎపిసోడ్స్ మొత్తం పీకేసిన, కంప్లీట్ లేపేసినా కూడా ఇబ్బంది లేదు. సో తర్వాత వచ్చేసి విలన్ ఎపిసోడ్స్ వాళ్ళు ఎందుకు వస్తారు ఏంటి అనేది అసలు తెలియనే తెలియదు. అది కూడా ఏదో పెట్టాలి ఫైట్లు కావాలని చెప్పేసి పెట్టుకున్నట్టుగా అయితే ఉంది. సో విలన్ ఎపిసోడ్స్ అయితే అవి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. ఇవన్నీ సినిమాలు మెయిన్ థీమ్కి అసలు అవసరమే లేదండి ఈ సినిమాలో. తర్వాత లాజిక్లెస్ ప్లాట్స్ చెప్పాను, విలేజ్ గురించి నేను చెప్పాను, రోడ్లు గీట్లు. తర్వాత వచ్చేసి ఇంకోటి ఏంటంటే బొమ్మని రాణి, ఇంకో పెద్ద ఫ్లా ఉంది సినిమాలో. బొమ్మని రాణి అనే వ్యక్తి అతను స్పోర్ట్స్లో ఒక అధికారి. అంటే ఒక పెద్ద మంత్రిత్వం, స్పోర్ట్స్ మంత్రిత్వంలో ఈయన పెద్ద మంత్రిత్వ శాఖలో, అది కూడా నేషనల్ లెవెల్ స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖలో ఇతను ఒక అధికారి. ఇతనికి పారా ఒలింపిక్స్ తెలియదా, క్రికెట్ల గురించి తెలియదా, పారా ఒలింపిక్స్ తెలియదా, ఎవరు విన్ అయ్యారు తెలియదా, అతని పేరు తెలియదా. మనం ఒక ఊరికి వెళ్తున్నామంటే ఆ ప్లస్ ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉన్న వ్యక్తి, మరి ఇక్కడ లైక్ సడన్గా నీకు లైక్ విజయనగరం ఎందుకు గుడిపడతాడో తెలియదు. సరే ఓకే, వచ్చాడు అనుకుందాం. ఆయన దిగి ఇక్కడ ఎవడు పెట్టినా పెద్ద చెప్తున్నాడు, క్రికెట్ అయినా పెద్ద చెప్తున్నాడు, కుస్తీ పోటీలైనా పెద్ద చెప్తున్నాడు, తర్వాత రన్నింగ్ రేస్ అయినా పెద్ద చెప్తున్నాడు, ఫుట్బాల్ అయినా పెద్ద చెప్తున్నాడు. కానీ ఎవరి పెద్ద అని తెలుసుకోవాలని ఆయన స్టార్ట్ అయినప్పుడు అప్పుడు 2016లో ఆయనకి తెలియదా అట్లీస్ట్ పారా ఒలింపిక్స్ ఎవరు గెలిచారు ఇండియాలో? మనం గెలిచింది 4-5, ఒక 12, 4, 10, 12, అది కూడా చాలా తక్కువ సంఖ్య కదండి. మరి తక్కువ సంఖ్య అయినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చామంటే ఇక్కడ పారా ఒలింపిక్స్ ఇక్కడ గెలుచుంటాడు ఈ క్యాండిడేట్ అని తెలియదా? అది పెద్ద కామెడీ. ఇంకోటి ఏంటంటే 2016లో మన మొబైల్స్ అన్నీ కూడా నీట్గానే ఉన్నాయి. ఆయన పెద్ద అని కొడితే వచ్చేస్తుంది ఈ మొబైల్లో. అంత దానికోసము ఆయన ఎక్కడికి వెళ్ళాలి, చూడాలి అనడం, అది అంటే ఆయన లాగాలి, ఒక స్టోరీ అనేది తయారు చేసుకోవడానికి ఫేమస్ చేసుకున్నారు. ఓకే, నేను కాదనట్లేదు. కానీ ఇది లాజిక్ అయితే లేదు. ఎమ్మటే జస్ట్ అలా కొట్టగానే మొబైల్లో వచ్చేస్తుంది కదా పెద్ద ఎవడు ఏంటి, వికీపీడియాలోనే వస్తుంది. సరే అప్పట్లో సోషల్ మీడియా అంత బీభత్సం 2016లో పెద్ద బీభత్సమైన పాపులరే ఉంది. సో ఇబ్బంది ఏం లేదు. బట్ వికీపీడియాలో దొరికిపోద్ది కదా, పెద్ద ప్రాబ్లం కాదు కదా. ఈయనగా నాలెడ్జ్ లేకపోతే, ఈయన స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖలో ఉండి కూడా ఈయనకు నాలెడ్జ్ లేకుంటే సింపుల్గా స్టిల్ హీ కెన్ గూగుల్ ఇట్, రైట్? వికీపీడియా చెప్తుంది కదా ఎవరు పారా ఒలింపిక్స్ గెలిచింది, ఆ పెద్ద ఎవడు, వాడు ఎక్కడ పుట్టాడు ఏంటి అని అన్న చెప్తుంది కదా అక్కడ. సో ఇది ఒక ఫ్లా. తర్వాత వచ్చేసి ఇది స్విచ్ అవుతుంటారు, ఊరికే స్విచ్ అవుతుంటారు. లైక్ క్రికెట్లో అంత పెద్ద లైక్ ఒక ఓవర్లో ప్రతి బాల్ 6 గోల్గే వ్యక్తి క్రికెట్లో ఎందుకు ట్రై చేయట్లేదు? ట్రై చేయడు. తర్వాత ఎవరో వచ్చి నీకు కుస్తీ నేర్చుకుంటావు అంటాడు, అక్కడికి వెళ్ళి కుస్తీ నేర్చుకుంటాడు. సో దాంట్లో ఆ యొక్క సన్నివేశాలు కూడా అది ఒక ఎమోషన్స్ అయితే లేవు సినిమాలో. మిస్ అయింది ఎమోషన్స్. అంటే ఇప్పుడు సర్పాట్ పరంపర అనే సినిమా ఒకటి ఉంది. సర్పాట్ పరంపరలో అది కుస్తీ పోటీల గురించి అయితే ఒక పెద్ద డిక్షనరీ అని చెప్పొచ్చు ఆ సినిమా. ఎవరైనా కుస్తీ పోటీల గురించి కావాలంటే సర్పాట్ పరంపర సినిమా చూడాల్సిందే. అట్లా ఆ విధంగా తీశారు ఆ సినిమాను దాంట్లో. సో దాంట్లో గురు శిష్యుల మధ్య బంధము, ఆ ఎమోషన్స్, ఓడిపోయినప్పుడు కొద్దిగా స్లిప్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ప్రాపర్గా చూపించారు సినిమాలో. సో అట్లీస్ట్ ఇతను ఆ ప్రభావం అయితే ఉంది, సినిమా తీసింది ఆ ప్రభావం. సుల్తాన్ కానీ సర్పట్ పరంపర ఇవన్నీ కూడా ఆ ప్రభావంతోనే ఈ సినిమా తీశాడు. కానీ స్టిల్ ఆ ఎమోషన్స్ అయితే మిస్ అయినాయి. ఏదో సింపుల్గా అట్లా అయిపోతుంటాయి, ఫట అయిపోతుంటాయి అనమాట. అసలు వస్తాడు, ఓ ఇక్కడ నువ్వు వచ్చేసాయి అనగానే గెలుస్తాడు అంతే. ఇంకా దాంట్లో ఓడిపోయేది ఉండదు, ఏముండదు. ప్లస్ కుస్తీలో వచ్చేసి క్రికెట్ మిక్స్ చేస్తాడంట, ఒకేసారి ఇద్దరు వస్తారంట. వద్దురా బాబు ఇవన్నీ, మరి అది ఏం చూపించాలనుకున్నాడు అంత ఫాస్ట్గా అన్నీ అవి ఇవి. సో ఇది చాలా ఫ్లా ఉంది. ఎమోషన్స్ అయితే నిల్లు బాలు అన్నట్టుగా ఉంది. తర్వాత స్విచ్ ఓవరు, తర్వాత అతనికి కాల్ పోవడానికి అది అవసరం లేదు, మరి అది ఎందుకు పెట్టారో తెలియదు. సరే కాల్ పోయినా కూడా మనము విజయం సాధించాలి అన్నట్టుగా పెట్టాడము, ఓకే అగ్రీ దట్. సో తర్వాత వచ్చేసి ఎలా స్ట్రగుల్ అయ్యాడు ఏంటి, అది స్ట్రగుల్ అయిన తర్వాత ఈ పారా ఒలింపిక్స్లోకి ఎలా వెళ్ళాడు,
అది ఎక్కడ లేదా చూపించలేదు. నెక్స్ట్ ఇంకోటి, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఐడెంటిటీ ఉండాలి, కార్డు కానీ ఇంకోటి కానీ. ఇతను విజయనగరం వాడిగా అతనికి ఒక ఐడి కార్డు తీసుకోవటము. 2016లో ఆధార్ కార్డు కూడా ఉండి సచ్చినాయి. 2016లో 2016లో ఎందుకు లేవు? 12 నుంచే ఉన్నాయి ఆధార్ కార్డు. 2016లో ఎందుకు లేవు? సరే, ఈయన ఇంకొంచెం 5 సంవత్సరాల ముందు 6 సంవత్సరాల ముందైనా అన్ని కార్డ్స్ ఉన్నాయి. ఇండియాలో లేని కార్డ్స్ ఏమి లేవు అప్పట్లో, ప్రతి కార్డ్స్ ఉన్నాయి. ఓకే, సో అన్ని కార్డ్స్ పెట్టుకొని నువ్వు ట్రైన్ రిజర్వేషన్ చేయాలన్నా కార్డు కావాలి, మరి ఈయన ఫ్లైట్లలో ఇట్లా పోవాలన్నా కార్డు కావాలి. మరి ఇవన్నిటికీ ఉన్నాయనే కదా మీనింగ్ అక్కడ. అవన్నీ వెళ్ళి రకరకాల వాళ్ళని మీట్ అయ్యి మేమంతా పలానా ఊరు వాళ్ళము అది ఇది అని, మరి దాంట్లో ఏం రాశాడో ఏమో, ఇవన్నీ లాజిక్ లేదు ప్రస్తుతానికి. ఇప్పుడు మేము ఇలా రాస్తున్నాము, సో మా ఊరు పేరు తెలియదు ఏం తెలియదు అని, అది ఎంత కొద్దిగా ఎక్కువ చూపిస్తే బాగుండేది అని నా ఫీలింగ్. తర్వాత ఈ స్విచ్ ఓవర్ అయిపోయి, అంటే కుస్తీ నుంచి కూడా తను ఫెయిల్ అవుతాడు కుస్తీలో కూడా, బికాజ్ కాల్ బాగొట్టుకొని. తర్వాత అంటే కాల్ అవుతాడు. తర్వాత ఇతను వాంటెడ్గా ట్రైన్లో కాల్ బయటకు అలా పెట్టగానే కాళ్ళు చక్కగా ఇలా ఇలా కత్తితో కట్ చేసినట్టుగా ఇరిగిపోయిద్దంట కాలు. అది కూడా కాళ్ళు లేసి ఇంకొక ట్రైన్ మీద పడిద్దంట. ఇల్లాజికల్ సీన్, అంటే ఇది ఇల్లాజికల్, మదర్ ఆఫ్ ఆల్ ఇల్లాజికల్ సీన్స్. ఒక కాలు ఇరిగిపోవటము, ఇట్లా పోవటము అట్లా పోవటం జరుగుతుంది, కానీ కత్తితో ఇలా సక్కని స్కేల్తో కోసినట్టుగా కోసి వేరే ట్రైన్ మీద పడిపోయిద్దంట ఆ కాలు. మనోడేమో ఇక్కడ ఈ కాలుతోటి, ఏం లేని కాలుతోటి నీట్గా ట్రైన్లో నిల్చొని ఉంటాడు. ఆ తర్వాత వెళ్ళి నేను వికలాంగుని కనుక పారా ఒలింపిక్స్లో నేను వెళ్తున్నాను అని చూపించాలి మనకి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా, అక్కడ పారా ఒలింపిక్స్కి వెళ్ళినా కూడా అతను ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి, దాంట్లో ముందు మేకోవర్ ఉంటుంది, ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత కదా నువ్వు దాంట్లో సెలెక్ట్ అయ్యేది. పారా ఒలింపిక్స్ కూడా సింపుల్గా మనకి ఎక్కడ నేను వెళ్తానంటే ఇవి ఇచ్చారు, దాంట్లో కూడా ప్రూవ్ చేసుకుంటేనే మనకు వెళ్తాం. సో అవన్నీ అయితే మిస్ అయినాయి సినిమాలో. ఇది ఈ విధంగా అయితే ప్రాబ్లమ్స్ అయితే ఇవి. తర్వాత ఇంకోటి ఏంటంటే, అంతా గెలిచిన తర్వాత అతను మైక్ తీసుకుంటాడంట. తర్వాత పారా ఒలింపిక్స్లో నాకు తెలిసి ఎక్కడ మైక్ ఇవ్వటము, స్పీచ్ ఇవ్వడం అయితే ఏముండవు. వాళ్ళ మామూలుగా అది 1 to 3 వాళ్ళకి మెడల్స్ వేసి పంపించేస్తారు అంతే. ఎక్కడ కూడా అది అంతా ఇచ్చి స్పీచ్ కూడా అదంతా ఉండదు, అది పాసిబుల్ కాదు. సో తర్వాత ఏమైనా అతను వచ్చిన తర్వాత, ఓకే మీరు నెంబర్ 1 గోల్డ్ మెడల్ సాధించారు, మీ అభిప్రాయం ఏందని ఇక్కడ ఆంధ్రాకి వచ్చిన తర్వాత ఏమైనా అడిగితే, లేదా వేరే అంటే మీడియా ముందుకు వెళ్ళి అడగడానికి ఛాన్స్ అయితే ఉంది, కానీ అక్కడ గెలిచిన దగ్గరే నాకు అది కావాలి ఇది కావాలంటే అది గవర్నమెంట్ రిలేటెడ్ స్పోర్ట్స్ది, అది ఏమి ఉండవు. అంటే ఇప్పుడు ఐపీఎల్ అనుకోండి, అక్కడ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇక్కడైతే మీరు మన డీటీ స్పోర్ట్స్లో చూసినప్పుడు మీకు అవన్నీ ఏమి ఉండవు అక్కడ. జస్ట్ కేల్న హేబాద్ ఓగా అది ఇది అని వస్తుంటాయి, కానీ ఏమి ఉండదు అక్కడ. సో ఇది అయితే పాసిబుల్ కాదు. సరే, బయటకు వచ్చిన తర్వాత పాసిబుల్ అయింది, అతను విజయం సాధించాడు, ఆ తర్వాత అడిగాడు, అతను అన్నీ సాల్వ్ అయిపోయినాయి అంటే అది యాక్సెప్టబుల్. బట్ ఇది మాత్రం యాక్సెప్టబుల్ అయితే కొద్దిగా అనిపించలేదు. సో ఇంకా వచ్చేసి లాస్ట్లో అంటే అక్కడ ఇంకొకటి తను చూపించాలనుకుంది ఇంకోటి ఏంటంటే, అంటరాంతనం కూడా చూపించాలనుకున్నాడు. అంటే సమాజంలో హయ్యర్ క్లాసు లోయర్ క్లాసు, ఏదో క్యాస్ట్ రిలేటెడ్ అని చెప్పలేము, ఏం రిలేటెడ్ అని చెప్పలేము, కానీ అలా కూడా చూపించాలనుకున్నాడు. కానీ లాస్ట్లో అందరూ జస్ట్ అలా ఊరికి అలా కలిసిపోతుంటారు అనమాట. అసలు ఎందుకు లాజిక్ ఉండదు, అలా కలిసిపోతూ ఉంటారు లాజిక్ లేకుండా ఏం లేకుండా. సో అది కూడా ఒక ఫ్లా సినిమాలో. ఇవన్నీ నేను సినిమా నచ్చలేదని చెప్పట్లేదు, కానీ ఇదంతా బుచ్చిబాబు వర్కౌట్ చేయాలి, భయంకరంగా వర్కౌట్ చేయాలి. మామూలు మనం చూసిన వ్యక్తులకే చెప్పగలుగుతుంటే, నువ్వు సంవత్సరాల తరబడి స్క్రిప్ట్ రాయడం ఇంకెందుకు, నువ్వు సంవత్సరాల తరబడి నువ్వు స్క్రిప్ట్ రాస్తున్నావు అంటే అది ఒక పెద్ద హీరోకి వెళ్ళి నేను ఈ స్క్రిప్ట్ చెప్తున్నాడు సంవత్సరాల తరబడి అంటే ఎంత వర్క్ చేయాలి నువ్వు. సో నీ దగ్గర ఒక టీమే ఉంటుంది, అసిస్టెంట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్, తర్వాత ఇంకొకళ్ళు చాలా ఉంటారు. వాళ్ళతో డిస్కస్ చేసినా కూడా మీకు అప్పుడే తెలిసిపోయింది కదా లాజిక్. సో ఇది ఒక ప్లా. సో ఇక మ్యూజిక్ వచ్చేసి కూడా కొద్దిగా లెట్ డౌన్ అండి సినిమాలో. అంటే బాగున్నాయి, కానీ ఏ విధంగా అంటే, ఇప్పుడు రంగస్థలం సినిమా తీసుకుంటే ఆ యొక్క సినిమా యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఓ పల్లెటూరు ఎన్విరాన్మెంట్, దానికి తగ్గట్టుగానే సాంగ్స్ ఉంటాయి. రంగ 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 స్థలాన అనే చెప్పేసేది, ఆ రంగమ్మో మంగమ్మో అని, ఇవన్నీ కూడా అది అట్రాక్టివ్గా ఆ సినిమాకు సూటబుల్గా ఉన్నాయి అక్కడ. సో అలాగే తీసే దశలో ఈ సినిమాలో రహిమాన్ తీసుకుంటే, ఆయన ఇంటర్నేషనల్ మ్యూజిక్ వచ్చేసి ఇక్కడ విలేజ్కి కొట్టాడు, చిక్కిరి ఇంకోటి అవన్నీ ఏమవుద్దంటే ఇండివిజువల్గా బాగున్నాయి, కానీ సినిమాలోకి వచ్చిన తర్వాత అంటే ఎక్కడో సూపర్గా ఉంది, కానీ సినిమాలోకి ఆ థ్రెడ్ లాగిన తర్వాత అది మ్యాచ్ అవ్వలేదు, మిగతా థ్రెడ్స్ తోటి మ్యాచ్ అవ్వలేదు. అది ఒక ప్రాబ్లం ఇక్కడ. సో ఈ విధంగా మ్యూజిక్ కూడా అది అంటే సినిమాకి అయితే సెట్ అవ్వలేదని నా ఫీలింగ్. మ్యూజిక్ ఓవరాల్గా ఓకే, బట్ సినిమాకి ఈ సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ సెట్ అవ్వలేదు అని నా ఫీలింగ్. సో సరే, ఇక మంచి విషయాలు ఏంటి సినిమాలో అంటే,
డోంట్ మిస్ దిస్ పార్ట్. మంచి విషయాలు ఏంటంటే మనం ఏం టేక్ అవే అంటే ఎన్నిసార్లు మన లైఫ్లో ఫెయిల్ అయినా విజయమే సాధించాలి. అది ఎలా అయినా సరే 1 కాకపోతే 2, 2 కాకపోతే 3, ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఎట్టి పరిస్థితుల్లో విజయమే సాధించాలి అని అనుకునే వాడికి అవకాశం ఉంటుంది. వాడు సాధించాలనుకుంటే ఏదైనా సాధించగలడు. నీకు చదువులో సాధిస్తావా? పోనీ మిస్ అయిందా? బిజినెస్లో సాధించవచ్చు. లేదు అక్కడ మిస్ అయిందా? రాజకీయాల్లో సాధించవచ్చు. అక్కడ మిస్ అయిందా? స్పోర్ట్స్లో సాధించవచ్చు. అక్కడ మిస్ అయిందా? సినీ ఫీల్డ్కి వెళ్ళి సాధించవచ్చు. ఇట్లా రకరకాలుగా మనం ఆలోచించడానికి ఈ సినిమా అనేది ఉపయోగపడుతుంది. అదైతే మనకి ఇన్స్పిరేషన్ నింపుద్ది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఇలాంటి మైండ్ సెట్ ఉంటే అయినా సమాజంలో ఈ యొక్క నాకు చదువులో మంచి మార్కు రాలేదు, ఈరోజు ఫెయిల్ అయ్యాను అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడం అవన్నీ కూడా తగ్గిపోతాయి. సో అటువంటి దాంట్లో ఈ సినిమా అయితే బెస్ట్. అదైతే ఆ యొక్క థీమ్ అయితే మనకిస్తుంది, ఆ మోటివేషన్ అయితే మనకిస్తుంది. సో ఆ విషయంలో మనం గుడ్ అప్రిషియేట్ చేయాల్సింది సినిమాని. సో స్విచ్ ఓవర్ చేసైనా సరే ఎట్టి పరిస్థితులలో అనుకున్న దాన్ని సాధించటము, తర్వాత మంచి పేరు తీసుకురావటము, ఆ పేరుతోటి అనుకున్నదంతా సాధించటం అనేది మనకి ఇంపార్టెంట్. సో ఫైనల్గా చూస్తే ఓవరాల్గా సినిమా ఒకసారి వాచబుల్. ఇంకోటి నాకు ఇంకా కొద్దిగా నిరాశ ఏంటంటే ఈ సినిమాలో కొండ చర్యలని ఇరిగిపడతాయి. ఒకసారి మీరు బాగా గమనించినట్లయితే ఇరిగిపడి ఆ ఊరి మీద పడతాయి. ఆ ఊరిలో పిల్లలు చచ్చిపోతారు, వాళ్ళ ఇళ్ళ మీద పడతాయి, వాళ్ళ అది అవస్థవ్యస్తం అయిపోతుంది వాళ్ళ జీవన విధానం. దాని మీద అయితే ఎట్టి పరిస్థితి లాస్ట్లో కూడా అది అలాగే ఉంది. కొండ చెరువులు అట్లాగే ఉన్నాయి, అవి ఏమీ లేదు. మరి అంటే వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేదంటే కొండ చర్యల మీద ఏదన్నా ఒకటి అడ్డం కట్టాలి. అది ఎంత ఏం జరగలేదు. అది మరి బుచ్చిబాబు లాస్ట్లో మర్చిపోయాడేమో తెలియదు. సో తర్వాత బస్ రూట్ అయితే లేదు లాస్ట్కి కూడా, అప్పటికి కూడా బస్ రూట్ రాలేదు. సో ఇవన్నీ మరి ఆయన చెప్పా కదా వర్కౌట్ చేయడంలో ప్రాబ్లం ఉంది, ఇష్యూ ఉందని. అవన్నీ వచ్చినట్టు చూపించుంటే బాగుండేది. అన్నీ వచ్చి రోడ్డు వచ్చింది, అన్నీ వచ్చినాయి. వాళ్ళు ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ట్రైన్ అవుతుంది, ఓకే పడవ ఉంటే పడవ వెళ్తుంది, రాజమండ్రి లాగా ఇక్కడలాగా అక్కడలాగా ఇట్లా ఈ విధంగా అన్నీ చూపించవచ్చు. అవన్నీ ఏం చూపించలేదు, మార్పులు చేర్పులు. లాస్ట్లో ఏదో రామ్ చరణ్ కుక్కతో వెళ్తుంటాడు, అది జస్ట్ కొంచెం అక్కడ నీట్గా ఉంటే బాగుండేది. అతను ఏమైంది ఏంటి అనేది అది బాగుండేది. సో ఇన్స్పిరేషనల్గా అయితే ఇట్స్ గుడ్ మూవీ. హ్యాపీలీ యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ. ఇట్స్ ఏ గుడ్ మూవీ. యా, ఇదండి గైస్ ఈరోజు మన పెద్ద మూవీ రివ్యూ. ఎలా ఉందో చూసి మన కామెంట్లో చెప్పండి, నేను చెప్పింది కరెక్టా తప్ప. సో ఎలాగైనా ఈ ఫీలింగ్ అనేది ఒకసారి నాకు తెలవాలి కాబట్టి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఉంటాను మరో రివ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.